హలో అండి. ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలా క్లియర్‌గా చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మన బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అవి తీసేసుకున్నాక మిగిలిన పీస్ అనమాట. చూసారా? ఇది కటింగ్ మొత్తం అయ్యాక నేను బ్లౌజ్‌ని సగానికి ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. దాంట్లోనే తీసుకుంటాననమాట. ఇప్పుడు మనం క్రాస్‌గా మనం తీసుకున్న బ్యాక్ పార్ట్‌ని పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టుకోండి ఈ విధంగా. మన బ్యాక్ పార్ట్‌ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టుకొని పైకి అప్పుడు మనము బ్యాక్ పార్ట్‌ని ఈ మిగిలిన ఫ్రంట్ ఈ బ్లౌజ్ పీస్ ఉంటది కదా! దాని మీద క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్రాస్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. అంటే నాకు ఎటు పెట్టుకుంటే క్లాత్స్ జాయింట్స్ అవి పడకుండా ఉంటాయా అని చూస్తున్నాను. మాక్సిమం జాయింట్స్ పడకుండా క్రాస్ వచ్చేలా చూసుకోవాలి. మనకి ఏ యాంగిల్ నుంచి వస్తే ఆ యాంగిల్ నుంచి చూసుకోవచ్చు. ఇటే పెట్టాలి అని ఏమీ రూల్ అంటూ ఉండదు. నేనైతే ఇలా ఫాలో అవుతానండి. క్రాస్ వచ్చేలా చూసుకుంటాను. జాయింట్స్ ఎక్కువ పడకుండా చూసుకుంటాను. ఒకవేళ జాయింట్స్ పడినా మీరు నెక్ సైడ్ కాకుండా ఇటు ఫిట్టింగ్ సైడ్ వచ్చేలా చూసుకోవాలనమాట. ఒకవేళ జాయింట్స్ వచ్చేలా ఉంటే. ఇప్పుడు మనము ఇక్కడ నాకు క్రాస్ అయితే సరిపోయింది కాబట్టి చక్కగా నేను ఇప్పుడు 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను కదా! అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్‌ని అలా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ముందు క్రింద లైన్ వేశాను. తర్వాత సైడ్ లైన్ వేశాను. తర్వాత చూడండి ఇలా హుక్స్‌లు, కాజాలు వస్తాయి చూసారా? అటు సైడ్ లైన్ వేశాను నెక్ లైను. అలాగే ఫ్రంట్ నెక్ మనకి కొంచెం సైజ్ అనేది తేడాగా ఉంటుంది కాబట్టి ఓన్లీ పైన అనమాట. పైన వేశాను. ఇక్కడ కొంచెం వీడియో కట్ అయింది. అలాగే షోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఉంటది కదా! ఆర్మ్ హోల్ కూడా నేను ముందు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేస్తున్నానండి. దీన్ని బట్టి మనం ఫ్రంట్ లోతు తీయడం ఇవన్నీ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. క్లియర్‌గా చూస్తూ ఉండండి. ఇప్పటికైతే మనం ఫోల్డింగ్ చేసింది ఫోల్డింగ్ పెట్టేసి మిగతా మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేస్తాము. మార్కింగ్ చేసాక ఒకసారి ఇక్కడ ఎల్ షేప్ ఉంటది కదా! ఎల్ షేప్‌ని కూడా నేను ఒక ఆనవాల్ అయితే పెట్టానండి. అంటే లోతు తీయడం కోసం ఒక ఐడియా కోసం అనమాట. ఇక మనమైతే బ్యాక్ పార్ట్ పనైతే లేదు. నెక్స్ట్ ఇది బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది కదా! ఇక్కడ ఫ్రంట్ అయితే లోతు తీసుకోవాలనమాట. మనం ముందు డాట్స్‌తో మార్కింగ్ చేసుకుంది ఆర్మ్ హోల్. తర్వాత క్రిందొచ్చింది చూసారా? అది లోతు తీసాం. ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసాం అనమాట. హాఫ్ ఇంచు కిందకి మార్జిన్ చేసుకుంటాం కదా! అదైతే కట్ చేసుకోవాలి మన కటింగ్‌లో. తర్వాత హైట్ చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి. ఆల్రెడీ ఖర్చుల కోసం ఒక లైన్ అయితే వేశాను కదా! ఆ క్రింద నుంచి చూడండి. క్రింద నుంచి మనకి ఇక్కడ క్రింద మెయిన్ డాట్ ఉంటది చూడండి. మెయిన్ డాట్ యొక్క ఎగ్జాక్ట్ ఎంత వరకు ఉందో ఖర్చు కూడా ఉంటది కాబట్టి ఖర్చు కలుపుకోవాలి. ఖర్చు కలుపుకొని క్రిందకి ఇలా మార్కింగ్ చేస్తే కరెక్ట్‌గా మనకి లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వచ్చేసిందనమాట నాకు. ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది కదండీ! పైన షోల్డర్ ఖర్చు కోసం వదిలేసాం కాబట్టి, అక్కడి నుంచి క్రింద డాట్ యొక్క పొడవు ఎంత క్రింద వరకు ఉందో అంతవరకు పెట్టేసుకోవాలనమాట. ఒక హాఫ్ ఇంచు క్రింద ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసము. తర్వాత ఇక్కడ చూడండి నెక్ ఆల్రెడీ స్టిచ్ చేసేసి ఉంది కాబట్టి, మనం ఖర్చు లైన్ వదిలేసి, పై లైన్ వదిలేసి క్రింద లైన్‌కనమాట. క్రింద లైన్ వరకు ఇలా నెక్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ కూడా మనము సేమ్ లైన్ మీద పెట్టకూడదు. నెక్ లైన్‌కి డ్రా చేస్తాం చూసారా? అక్కడైతే పెట్టకూడదు. ఇక్కడ హుక్స్‌ల వైపు చూస్తున్నానండి. ఒక పావించి వదిలేసి నెక్ ఇలా చూస్తున్నాననమాట. ఎందుకంటే అది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి. మనము ముందుకు పెట్టామంటే మనకి తేడా వస్తదండి. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి కొంచెం లోపలికి పెట్టుకొని ఇలాగ ఒక పావించు అప్పుడు మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఉన్నదానికన్నా కొంచెం పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ అనేది. చూసారా? మనం నెక్ యాజ్ ఇట్ ఈజ్ గీయకుండా ఒక పావించ్ వదిలి మార్కింగ్ చేసుకోవాలనమాట. నెక్ కరెక్ట్‌గా వస్తుందండి అప్పుడు. అలా కాకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ గీసేస్తే అది కుట్టేసరికి ఇంకా క్రిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉక్సులు పట్టి లైన్ ఉంది కదా! అక్కడైతే నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. మనం ఎక్కడైతే నెక్ చూసామో అదే లైన్‌లో ఉక్సులు పట్టి ఉంటది. అందులో ఉక్స్ యొక్క నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి నెక్ వచ్చేసింది. ఇక్కడ ఉక్సులు, కాజా పట్టీ లెంత్ కూడా వచ్చేసింది. ఇక మెయిన్ డాట్ అయితే ఇక్కడ వస్తదండి. షోల్డర్‌కి సెంటర్‌లో వస్తది కాబట్టి అది కూడా మనకు తెలుస్తది. ఒకవేళ మనం ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే ఆది బ్లౌజ్‌తో ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు ఉక్సులు పట్టి, కాజా పట్టీ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉంది హైట్ అనేది చూసుకోండి. అక్కడికి ఒక పావించ్ తగ్గించుకోవాలి. అటు పావించు వదిలి చూసుకోవాలనమాట. ఇక్కడికి డాట్ అయితే ఉందనమాట. తర్వాత అక్కడికో డాట్ వస్తది. మనకి డాట్ యొక్క సెంటర్ అవుతుందండి అది. అలాగే మనకి ఇటు సైడ్‌న ఒక హాఫ్ ఇంచు క్రాస్‌గా వదిలేసుకోవాలి. చూడండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదులుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు మనకి ఎన్ని మార్కింగ్స్ అయితే వచ్చినాయో అన్నిటిని కలుపుకోవాలి. ఏవేవి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్, అలాగే మనం 4 హుక్స్ దగ్గర పెట్టుకున్న మార్కింగు, ఈ విధంగా క్రాస్ లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి పైకి, అక్కడికి ఒక మార్కింగు. ఇవి రెండిటిని బేస్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఫ్రంట్ యొక్క షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్లో కలిపేస్తున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పటికి కొంచెం హాఫ్ ఇంచ్ లెంత్ అయితే తగ్గుతుంది కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ మార్కింగ్ అనమాట. చక్కగా ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. మరి ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంది. దీనికి ముందే పోస్ట్ చేశాను, ఒకసారి అది కూడా చూడండి. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఉంటుందండి. మీకు ఈ మార్కింగ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో అడగండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ చూడండి.